నమస్తే అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ ఈ వీడియో చూడండి. అన్నా సిగ్గుంది అధికారులకి. మీ ఇంట్లో పిల్లలకి ఇలాగే చేస్తారా? మార్కాపురంలో ఉండే కేజీబీవీ స్కూల్ ఇది. వాళ్ళకి ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ మరుగుదొడ్డికి కానీ నీళ్లు లేక వాళ్ళు అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక టెంపుల్ దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం లైన్లో నిలబడి. అసలు ఆ స్కూల్లో ఉండే వాళ్ళు కానీ పైన ఉండే వాళ్ళు కానీ ఏం చేస్తున్నారా మీరు? డబ్బులన్నీ నీళ్ళు ఇవ్వలేరా జనాలకు? చిన్నపిల్లలు రా, ఆడపిల్లలు. కొంచెం అన్నా సిగ్గుంది అధికారులకి. మీ ఇంట్లో పిల్లలకి ఇలాగే చేస్తారా? మార్కాపురంలో ఉండే కేజీబీవీ స్కూల్ ఇది. వాళ్ళకి ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ మరుగుదొడ్డికి కానీ నీళ్లు లేక వాళ్ళు అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక టెంపుల్ దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం లైన్లో నిలబడి. అసలు ఆ స్కూల్లో ఉండే వాళ్ళు కానీ పైన ఉండే వాళ్ళు కానీ ఏం చేస్తున్నారా మీరు? డబ్బులన్నీ నీళ్ళు ఇవ్వలేరా జనాలకు? చిన్నపిల్లలు రా, ఆడపిల్లలు. ఏమంటే ఈ ఆడపిల్లలు అనమాట వీళ్ళంతా కూడా. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే చాలా చిన్న పిల్లలు. బహుశా ఒక 9వ తరగతి, 8వ తరగతి లేదంటే 9వ తరగతి, 10వ తరగతిలో చదువుతున్నటువంటి ఆడపిల్లలా కనిపిస్తూ ఉన్నారు. చాలా చిన్న వయసు పిల్లలు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఏంటంటే బకెట్లు పట్టుకొని వీళ్ళంతా కూడా వాళ్ళు స్నానాలు చేయడం కోసం అని చెప్పేసి, లేదంటే వివిధ అవసరాల కోసం అని చెప్పేసి ఒంటరిగా అలా లైన్లో నిలబడినటువంటి తీరు చూస్తే, అరే మన స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయిందో తెలుసా? రేపు ఆగస్టు 15 దాదాపు 80వ సంవత్సరం. 80 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో ఆడపిల్లల ఒక స్కూల్లో ఈ రోజుకి కూడా బకెట్లు పట్టుకొని నీటి కోసం నడి రోడ్డు మీద ఉంచుంటున్నారంటే, అది కూడా స్కూల్ పిల్లలు, హాస్టల్ పిల్లలు. దీనికంటే దౌర్భాగ్యం ఉంటుంది. దయచేసి ఈ ఇష్యూ ఇప్పుడు దాకా నాకు తెలిసి మన నారా లోకేష్ గారికి చేరుంటే కనుక ఈ పాటికి జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళుంటే కనుక చేరేది. ప్రభుత్వ అధికారులు కొంచెమైనా మారున్నాయా? ఇంకా మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు ఇలా ఉంటే కనుక అలాంటి స్కూల్లో మనం పంపిస్తామా? లేదు. అలాంటి విద్యను మనం పిల్లలకి ఇప్పించగలుగుతాం మన ఇంట్లో ఆడపిల్లలకి? మన పిల్లలు మాత్రం అద్భుతంగా ఉండాలా, మనకి శాలరీలు మాత్రం లక్షలు రావాలా, కానీ ఆ విషయాన్ని మనం ప్రభుత్వానికి తీసుకెళ్తాం అనేది కూడా తెలియదు. ఇలాంటి సినారియో సిచ్యువేషన్ ఒకటి ఉందని చెప్పేసి నారా లోకేష్ గారికి తెలిస్తే నారా లోకేష్ గారు స్పందించకుండా ఉంటారనుకుంటున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే సొంత డబ్బులు ఇస్తాడా? సొంత తన కష్టార్జితాన్ని ఇచ్చేనే చేపిస్తాడు పవన్ కళ్యాణ్. సో ఇదన్నమాట పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా మారింది. విద్యార్థులకు స్నానాలకు మాత్రమే కాదు, వాష్రూమ్లకు కూడా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు బకెట్లు పట్టుకుని రోడ్డెక్కి నిరసన తెలిపారు. సమీపంలోని ఆలయం వద్దకు వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. బాలికల పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు? కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు, చిన్న చిత్తక విషయం ఇది కాదు. ఐఏఎస్ ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో, లేదంటే కనుక రిమైనింగ్ ఈ స్కూల్ డిపార్ట్మెంట్లో అడుగడుగున అధికారులు ఉంటారు, కానీ ఒక్కళ్ళు ప్రాపర్గా ఉండదు. పాపం ఆయన విజయ్ ప్రతాప్ రెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు, ఆయన ఒక్కడు చేయగలుగుతున్నాడు ఎంతో కొంత మార్పు. అయినా మారట్లేదు. ఏంటి దౌర్భాగ్యం? ప్రభుత్వం ఏమో అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, సన్నబియ్యం ఇస్తూ ఉంది, పిల్లలకు అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. సెంట్రల్ కిచెన్, స్మార్ట్ కిచెన్స్ తీసుకొస్తూ ఉన్నారు, కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ వెళ్ళడానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్లు లేక బకెట్లు పట్టుకొని రోడ్డుకి ఆడపిల్లలు వస్తారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? దయచేసి ఈ విషయాన్ని నారా లోకేష్ గారి ద్వారా చేరజేయండి. మళ్ళీ చెప్తున్నా, కూటమి ప్రభుత్వం దగ్గరికి ఈ విషయం వెళ్తే, అధికారులు తీసుకెళ్ళి ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. వాళ్ళు తీసుకెళ్ళకపోవడం కారణంగానే ఈ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు సొంత డబ్బులు తెప్పిస్తారు. ఇలాంటి వాళ్ళ జేబులో డబ్బులు తీసి నేపిస్తారు. ఆడపిల్లలు ఇబ్బంది పడతారంటే ఒక బోర్ వేపిస్తే ఏమవుతుంది, మహా అయితే 1 లక్ష రూపాయలు అయితే ఏమో అని చెప్పేసి అక్కడ దాకా కూడా తీసుకుపోరు. మరి రేపొద్దున ఈ అధికారులు ఏం చేస్తారో, ఏం తీసుకెళ్తారో ఇక్కడ నుంచి తెలియదు. ఒక్కొక్కరు ఇళ్ళ మీద రైడ్లు చేస్తే కనుక అప్పుడు తెలుస్తుంది. ఆయన ఎవరో ముంబైకి సంబంధించినటువంటి ఫుడ్ FDA అధికారి అంట, పోపిస్తున్న వాళ్ళు ఒక్కొక్కరికి మామూలుగా కాదు. ఆయన పేరు తుకారాం ముండే. ఒక IAS అధికారి గట్టిగా పనిచేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఈరోజు చూపిస్తున్నాడు అక్కడ. ఎందుకు IAS అధికారులు మరి ఆ స్థాయిలో ఎందుకు లేరు నాకు అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ 80 ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఆడపిల్లల స్కూల్లో నీళ్లు లేవంటే
ఎంతమంది పిల్లలు అక్కడ నిలబడ్డ పిల్లలు దాదాపు 200 మంది దాకా ఉన్నారు ఆడపిల్లలు. మనకి ఏమనిపించాలి? నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ ఇష్యూని మన నారా లోకేష్ గారి దాకా చేరనియండి, పవన్ కళ్యాణ్ గారి దాకా చేరనియండి. తప్పనిసరిగా దీని మీద మనకంటూ ఒక జవాబుని తీసుకురావాలి. ఇంకెందుకు ప్రభుత్వాలు ఇలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జరిగిద్దో లేదు నాకు నమ్మకం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే మాత్రం జరిగింది. లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత జరిగింది. దయచేసి అక్కడ షేర్ చేయండి.